ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 29వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో నిర్గమాకాండం 29:4 చూసినప్పుడు, మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి అని చెప్పి రాయబడింది. ఇదిగో దేవుడు అహరోన్ని అతని కుమారుల్ని ప్రతిష్ఠించేటప్పుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు అహరోన్ని అతని కుమారులను తీసుకొచ్చి వాళ్ళని నీళ్ళ చేత స్నానం చేయించాలని చెప్పి. ఇదిగో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగానే శుద్ధి చేయబడారు. ఇదిగో దానికి సాదృశ్యంగానే మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఇదిగో నాలో ఉన్న పాత స్వభావం ఇదిగో నీటిలో మునిగి చేస్తుంది, ఇక నుంచి జీవించే నేను నా కొరకు కాదు దేవుని కోసం జీవిస్తుందని చెప్పి. అలాగే మీరు కనుక గమనిస్తే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర జరుగుతుంది. అంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కడుక్కున్నప్పుడు వాళ్ళని తగ్గించుకుంటున్నట్టు అక్కడ మనకి రుజువు చేయబడుతుంది. అదేవిధంగా దేవుని దగ్గరికి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే మొదట తాను తగ్గించుకోవాలి. నేను పాపిని అని గ్రహించాలి, నేను కడగబడాలని గ్రహించాలి. అప్పుడు దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ఇదిగో అదే విషయాన్ని ఇక్కడ సాదృశ్యరూపంగా అహరోను అతని కుమారులు కడగబడ్డాన్ని బట్టి మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మోషే వాళ్ళని కడుగుతున్నాడు. అంటే వాళ్ళంతటా వాళ్ళు తమను తాము కడుక్కోలేరు. అదేవిధంగా మనంతటా మనం మన పాపాలని కడుక్కోలేము. దేవుడే మనల్ని కడగాలి. అందుకనే ఆయనే నరరూపి భూలోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన కొరకు బలిగా అర్పించబడి మన పాపాలన్నింటినీ కడిగేశాడు. ఎంత గొప్ప ప్రేమగా చేసేది. అలాగే రెండవదిగా 29:5 చూసినప్పుడు, ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదును, నిలువుటంగిని, ఏఫోదు పతాకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అని రాయబడింది. చూసారా, ఇక్కడ వస్త్రాల గురించి రాయబడింది. ఇదిగో కడగబడిన అహరోను ఇప్పుడు నూతన వస్త్రాలని ధరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మనం దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకున్నప్పుడు కడగబడతాం. అలాగే రక్షణ వస్త్రంతో అలంకరించబడతాం. అహరోను ఏ విధంగా అయితే నూతన వస్త్రంతో అలంకరించబడాడో అలాగే మనం కూడా ఆ విధంగా అలంకరించబడతాం. ఇదిగో అహరోను ఆ విధంగా నూతన వస్త్రం ధరించడానికి తాను దాన్ని డబ్బు పెట్టి కొనుక్కోలేదు. అలాగే తాను పని వాళ్ళని పెట్టి వాటిని వడికించుకోవడం లేదు. అలాగే తానంతట తాను ఆ వస్త్రాలను వడుకోవడం లేదు. అతని వల్ల దాన్ని చేసుకోవడం అసలు అసంభవం. కానీ అది అతనికి ఇవ్వబడింది. అదేవిధంగా మనం కూడా రక్షణ వస్త్రాన్ని మన సొంతంగా ఏ విధంగానూ దాన్ని పొందుకోలేం. మనం దాన్ని కొనలేం. దానికోసం ఇతరుల చేత దాన్ని తెప్పించుకోలేం. ఇక చివరిగా మనంతటా మనం కూడా దాన్ని ఏ విధంగా చేయలేం. దేవుడే ఇవ్వాలి. ప్రభువే మనకు దాన్ని దయచేయాలి. అవును, ఆ విధంగా ఆయన మనకు రక్షణ వస్త్రాన్ని దయచేశాడు. దాన్ని కాపాడుకోవడం మన వంతు. ఏ విధంగా అయితే అహరోనుకి నూతన వస్త్రం లభించిందో అలాగే దేవుడు మనకు కూడా నూతన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో మీరు చూస్తే 7వ వచనంలో, అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించుకున్నాడు. చూసారా, చివరిగా అహరోన్ని అభిషేకించాలి అని చెప్పి ప్రతిష్టతల్లో ఒక భాగంగా దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఇదిగో తైలం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇక్కడ మీరు ఆ తైలాన్ని చూస్తే ఆ తైలం కేవలం తలకి అంటుకోవడానికి మాత్రమే కాదు, తలమై నుంచి పోయబడుతుంది. అంటే అంత ఎక్కువగా అది అహరోనుకి అనుగ్రహించబడింది. ఆ విధంగానే దేవుని ఆత్మ కూడా మనకు అనుగ్రహించబడుతుంది. మనకి విస్తారంగా దేవుడు తన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పొందుకోవాల్సింది మనం. ఆయన ఎప్పుడు మనకు సిద్ధంగానే ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాలి. మన విల్లింగ్ని మనం చూపిస్తే, మనకున్న ఆసక్తిని మనం చూపిస్తే, దేవుని దగ్గర మనం అడిగితే ఆయన విస్తారంగా తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అయితే అహరోను తల మీద ఆ తైలం పోయబడిందో అదేవిధంగా దేవుని ఆత్మ మన హృదయాల్లో, మన జీవితాల్లో మెండుగా ఉంటుంది. ఆ విధంగా అడిగి పొందుకోవాలి అని చెప్పి దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో తెలియజేస్తున్నాడు. మరి ఈ విషయం చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇది నా నిర్గమాకాండం 29వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, అహరోన్ని మోషే ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆ ప్రతిష్టతను చూపిస్తూ దేవతండి ఏ విధంగా అయితే అహరోను కడగబడ్డాడో దేవతండి ఆ విధంగానే మేము కడగబడ్డామని తెలియజేస్తుందని బట్టి నీకు వందనాలు. ఏ విధంగా అయితే అహరోనికి దేవతను నూతన వస్త్రం దయచేయబడిందో ఆ విధంగానే మాకు నువ్వు దేవతను రక్షణ వస్త్రం దయచేసి తెలియజేస్తుందని బట్టి నీకు వందనాలు. ఏ విధంగా అయితే అహరోను దేవతండి అభిషేకించబడ్డాడు ఆ విధంగానే దేవతండి నువ్వు మమ్మల్ని అభిషేకిస్తావు దేవతండి. నిన్ను అడుగు వారందరికీ దేవతని మెండుగా నీ ఆత్మను దయచేస్తుంది తెలియజేస్తున్నావు. దేవి మాటలు మా హృదయంలో 30 60 100 ఫలింపచేయమని వేడుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకు నిన్నే స్తుతిస్తున్నప్పుడు పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.